అంటే గురుగారు ఇక్కడ ఏంటంటే చాలా వరకు కామాఖ్యకి వెళ్తే అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలలో ఎక్కువ వరకు నెగిటివ్ ఎనర్జీ కోసం వెళ్తారు, నెగిటివ్ ఎనర్జీని ఆవాహించుకోవడానికే వెళ్తారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు గురించి. మరి అందులో వాస్తవం ఉందంటారు? అక్కడ చూడండి అమ్మ, దశమహావిద్య దేవతలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పోర్టిఫోలియోకి సంబంధించిన దేవతలు. వాళ్ళకి ఏమేమి ఉంటుంది అనేది వాళ్ళ కోరికల ప్రకారం వెళ్తారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ భయంకరమైన ఇది జరుగుతుంది అనేది కాదు. అక్కడ ధర్మబద్ధత ఉండాలి మనం అడిగే దాంట్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నాకు నచ్చలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు పడలేదు, మీరు నేను ఒకటే ప్రొఫెషన్లో ఉన్నా, మీరు హై పోతున్నారని నాకు బాధ వేసింది. నేను వెళ్ళి కామాఖ్యకి వెళ్ళి మీ మీద బగ్లాముఖి చేయిస్తానంటే చెల్లదు. అది అమ్మవారికి తెలియదా? ధర్మం ఎక్కడుందనేది ఆమెకు తెలియదా? అంతే కదండి. ఇప్పుడు వెళ్ళేసి మీ మీద నేను బగ్లాముఖి అంటే ఏంటంటే, బగ్లాముఖి దేవతను చేయడం ద్వారా శత్రుస్తంభన జరుగుతుంది. అంటే మిమ్మల్ని మీరు కంప్లీట్ ఫ్రీజ్ అయిపోతారు. ఫ్రీజ్ అంటే ఇంకా మీకు వచ్చే కెరీర్ అప్పటి వరకు బాగుంటారు, డల్ అయిపోవడము. మీకు అప్పటివరకు మీ బాస్ మంచిగా ఉంటారు, మిమ్మల్ని తిట్టడము, మీరు ఏంది అనేది దిక్కుతోచిన స్థితిలోకి వెళ్ళడం. దిస్ ఇస్ కాల్డ్ స్తంభన. స్తంభన మీన్స్ ఫ్రీజింగ్. సరే నేను ఎలాగైనా సిరి గారికి ఇలా చేయాలని నేను కామాఖ్యకి వెళ్ళి చేసేది చెల్లదు అది. ఎందుకంటే ధర్మం ఉందా మీ కోరికలో? లేదు కదా. కాబట్టి అట్లాంటివన్నీ నడవండి. ఎందుకు ఇంత నెగిటివ్ ప్రచారణ చేస్తున్నారు అలా? అది ఎందుకు ఇలా అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. చాలా మంది, కొంతమంది గురుగారు నేను ఒక టైంలో చూశాను, కామాఖ్య అంటే చాలా మంది భయపడ్డారు. మీ వరకు వచ్చింది లేదండి. కామాఖ్య దేవి అంటే చాలా మంది భయపడ్డారు. అక్కడికి తాంత్రికులు వెళ్తారంట, తాంత్రిక పూజలు ఉంటాయంట, అంటే మనుషులే చనిపోయే పూజలు చేస్తున్నారంట అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది గురించి. అది అసలు ఎందుకంటే అప్పుడప్పుడే కామాఖ్య అమ్మవారి గుడి ఆ టెంపుల్ ప్రాముఖ్యత బయటకు వస్తున్న టైంలో ఇవి న్యూస్లన్నీ వచ్చాయి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా నేనైతే అది రాంగ్ అంటానమ్మా. మనం వీలైతే అమ్మవారి యొక్క మంచితనాన్ని అందరికీ చెప్పే ప్రయత్నం చేయాలి. అందుకే వీళ్ళ నెగిటివ్ వెళ్ళి తీసుకోపోకూడదు. అది తాంత్రికులు ఉంటారు దాంట్లో. తాంత్రికులు అంతా మీకు చెడు చేసే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఒక గురువు ఉంటారమ్మా, పిల్లలు 10th క్లాస్ పిల్లలు ఉంటారు, అందరికీ సమానంగానే విద్య చెప్తారు. ఒకరు మంచి ర్యాంక్ వస్తుంది, ఒకరు తక్కువ ర్యాంక్ వస్తుంది. సార్ని తప్పు పట్టలేం కదా, వీడు రిసీవ్ చేసుకున్న ఇది బట్టి ఉంటుంది. అలాగే తాంత్రికులు మస్తు మంది వస్తారు అక్కడికి. అంబుబాసి మేళ జరుగుతుంది ఇప్పుడు జూన్ జూలైలో. అంబుబాసి అంటే తెలుసు కదండి, అమ్మవారికి రక్తస్రావం అవుతుంది, ఋతుస్రావం అవుతుంది. అంబుబాసి మేళ జరుగుతుంది. మరి ఎంతమంది తాంత్రికులు వస్తారంటే ఇక్కడ ఇప్పుడు కుంభమేళాకి ఎలా వస్తారు, అలా వస్తారు అంబుబాసి మేళాకు. ఎట్లా ఉంటుంది గురూజీ? అంటే ఇలాంటి పద్ధతులు అక్కడ ఇప్పుడు ఆచరిస్తారు. అమ్మవారికి ఇప్పుడు అది వచ్చినప్పుడు 3 days క్లోజ్ చేస్తారమ్మ, అమ్మవారి టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఇక అమ్మవారికి మేళతాళాలతో డైలీ ఏదో ఒక సపర్యలు ఉంటాయి. అంబుబాసి మేళాలో డైలీ ఈవెంట్స్ ఉంటాయి, తాంత్రికులు వస్తారు. ఆ 3 రోజులు భయంకరమైన ఎనర్జీ ఉంటుంది అనమాట అమ్మవారిది. ఇదే ఉంటుంది కదా, అమ్మవారు చాలా హయ్యర్ అండ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ అందరికీ ఎందుకు వస్తారంటే ఆ ఎనర్జీ వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. తాంత్రిక్స్ అంటే జపాలు చేయడం ద్వారా, చిన్న కల్స్ చేయడం ద్వారా అమ్మవారి ఎనర్జీ రిసీవ్ చేయడానికి అక్కడ వచ్చి అక్కడే స్టే చేస్తారన్నమాట. చాలా బాగుంటుంది అంబుబాసి మేళ. ఇంకోటి గురూజీ, అమ్మవారి రక్తస్రావం బట్ట ఏదైతే ఉందో అది చాలా మందికి కావాలని చెప్పేసి వాళ్ళు ఆ క్లాత్ కోసం కూడా కొట్లాడతారని చెప్పేసి కూడా నేను విన్నాను గురూజీ. వాస్తవం అంటారా? నిజమేనమ్మా. అంటే కొట్లాట అట్టేం కాదు, చాలా ట్రై చేస్తారు ఆ క్లాత్ కోసము. దొరకడం మీ అదృష్టం. బట్ నేను మీతో మాట్లాడగా మీకోసం తెచ్చాను, ఇస్తాను. ఓకే గురూజీ. అదిగోండమ్మా అమ్మవారి యొక్క రక్త వస్త్రము, తర్వాత నీలికృష్ణ తిలకము. నేను ధరించొచ్చా? ధరించండి అమ్మా. పత్ర సింధూరం కూడా తెచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పర్వాలేదు. నేనైతే మీకు ఫోన్ చేసినప్పటి నుంచి కూడా నేను ఒకటే అనుకుంటున్నాను, ఏంటంటే కలవాలి, మాట్లాడాలి. ఎందుకంటే అమ్మవారిది దర్శనం దొరకడం ఎంత ఇది ఉంటుందో, మాట్లాడడం కూడా అదృష్టం ఉంటేనే మాట్లాడతారని నేను నమ్ముతున్నాను ప్రత్యేకంగా. ఎందుకంటే అక్కడి వరకు వెళ్ళాలంటే అది రాసిపెట్టి ఉండాలి. సో మీ ద్వారా నేను ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అట్లనే వ్యూవర్స్ కూడా చాలా విషయాలు తెలియాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు కామాఖ్య అమ్మవారిని కొలిచే వాళ్ళు ఎట్లా అంటే, మీరు ఇంకొంతమంది మాట్లాడుతున్నారు కానీ అసలు ఏంటి
కామాఖ్య అమ్మవారిని ఎలా పూజించాలి, ఆ విధి విధానాలు ఏంటి? ఎందుకంటే శివుని పూజించే విధానమే కావచ్చు, లేకపోతే ఇక్కడ దసరా నవరాత్రులు ఎలా పూజ చేస్తామో మనకు అందరికీ తెలుసు. కానీ కామాఖ్య అమ్మవారిని పూజించే విధానం ఏంటి అనేది ఇప్పటికీ తెలియదు. ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి మా అందరి కోసం మీరు వివరిస్తారా? అది వివరించకూడదమ్మా, ఎందుకంటే అవన్నీ కూడాను గుప్త విద్యలు. సో అవి మనం ఓపెన్ అవుట్ చేయకూడదు. ఇది కంప్లీట్గా మీరు అలాంటి విద్యలు నేర్చుకోవాలంటే పర్మిషన్ ఉండాలి, అండ్ మీరు దీక్షలు తీసుకోవాలి. ఇవన్నీ చాలా ఉంటాయి. ఇలా ఓపెన్గా మనం ఎలా అనేది చెప్పే కాదు. జస్ట్ రిచువల్లో ఎట్లాంటిగా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు, కానీ ప్రొసీజర్ ఎట్లా అనేది మనం చెప్పకూడదు. అంటే ఇక్కడ నార్మల్గా ఇప్పుడు మన టెంపుల్కి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అలా అంటారా? ఇక్కడైతే బలులు ఉంటాయమ్మా. కామాఖ్యాదేవికి ఆల్వేస్ బలులే ఇష్టము. ఇష్టం ఇన్ ద సెన్స్ బలులు ఇవ్వాలి. అది ఇందాక చెప్పే మనం ఫలబలి అంటాం, ఫ్రూట్స్ ఇస్తారు. అచ్చబలి అంటే మేక ఇస్తారు. పంచబలులు ఉంటాయి, ఇలాంటి బలులు ఉంటాయి. బైన్స్ ఉంటుంది. ఈ బలులతో మనం అమ్మవారిని సంతృప్తికరం చెందిస్తాం. అంటే బలులు అంటే గురించి ఎలాంటి బలులు ఉంటాయి? ఇప్పుడు చాలా వరకు నేను ఇది మీ ముందు పెట్టచ్చో లేదో తెలియదు, కానీ అంటే దున్నపోతులు ఇలాంటివి, లేకపోతే మేకలు ఇలాంటివన్నీ కూడా మనం బదులు ఇస్తూ ఉంటాం. ఇది నిజంగా జరుగుతూ ఉంటాయా? మేకలు కాకుండా వేరేవి కూడా జరుగుతాయి, దున్నపోతులు ఇస్తూ ఉంటారు. అంటే ఇట్లా అంటే మనం మొక్కాల, నాకు ఇది జరిగితే అమ్మ మీకు ఇది నేను బలిస్తాను మొక్కాలా, లేకపోతే మనం ఆఫర్ చేయడానికి ముందే మనం ప్రే చేసుకున్నాం? జనరల్గా అమ్మవారి టెంపుల్లో జరిగేది బలి ఇచ్చిన తర్వాత అమ్మవారి టెంపుల్ అనేది ఓపెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్. ఇంకోటి ఏంటంటే అమ్మవారి టెంపుల్ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే ఉంటుంది. మనకి ఇక్కడ గుళ్ళంటే రాత్రింబగళ్ళు. ఇప్పుడు మన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా తిరుమలలో, స్వామివారు 1 వరకు ఏమో ఉంటారని విన్నాను, అంత లేట్ నైట్ వరకు. ఇక్కడ అట్లా కాదు, సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకే ఉంటారు గుడి, తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఇంకోటి ఏంటంటే మీకు పూజలు జరిగేది కూడా ఆఫ్టర్నూన్ వరకే జరుగుతాయి. ఆ తర్వాత ఇంకేం జరగవు. మనం ఏదైనా చేయించుకోవాలనుకున్నా కూడా జరగవు. మహా అయితే 2 వరకు ఇంకా అయిపోయి బంద్. ఇంకా సన్సెట్కి గుడి క్లోజ్ చేసేస్తారు. అంటే మీరు అనడం ఏంటంటే బలులు ఉన్నాయని అంటారు, కానీ కొంతమంది ఏం మాట్లాడతారంటే బలులు లేవేం లేవు, కావాలని తప్పుదో పట్టేస్తున్నారు అని చెప్పేసి. అది వాళ్ళు హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అనమాట. వాళ్ళు అర్థమే ఉంటుంది వాళ్ళకి బ్రెయిన్ లోపల, అందుకే అట్లా మాట్లాడుతుంటారు. గురుగారు దశ మహావిద్యలు ఒక్కొక్క మీరు చెప్పారు, కాళీమాత, త్రిపుర సుందరి, త్రిపుర భైరవి, ఇట్లా ఇంతమంది ఉన్నారు. ఇందులో అంటే మనం ఎంచుకోవాలా, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మన గురూజీలే ఈ అమ్మవారిని పూజించాలని చెప్తారా గురూజీ? ఒకటమ్మా, నెంబర్ 1 కేస్ మీరు జాతకం ద్వారా ఏ దేవతను చేస్తే మీకు అప్పుడున్న పరిస్థితి సెటిల్ డౌన్ అవుతుంది అనేది ఒకటి చూస్ చేసుకోవచ్చు. లేదు జనరల్ విజిట్ చేసి ఏ దేవతనన్నా మీరు కొలవచ్చు. దశమహావిద్యలే ఉంటారు, అందరినీ చూడొచ్చు, అందరినీ కొలవచ్చు. లేదు అంటే జాతకం ప్రకారం ఇష్టదేవత అని ఒకరు ఉంటారు. మన మామూలుగా ఇష్టదేవత, మీ ఇష్టదేవత ఎవరంటే మీకు ఇష్టమైన దేవత అని చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టదేవత అన్నారు అనుకోండి, మీరు ఏదో ఒక దేవతనో దేవుణ్ణో చెప్తారు. వాళ్ళు మీ ఇష్టదేవత కాదు. ఇష్టదేవత అంటే జాతకం ప్రకారం ఒక ఇష్టదేవత ఉంటారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే గాడ్ ఆర్ గాడెస్ ఉంటారు. ఆమె మీకు షీల్డ్, ప్రొటెక్షన్ షీల్డ్ అనమాట. అది మీరు జాతకంలోనే తెలుసుకుంటారు. అంతేకాని ఇప్పుడు నాకు లక్ష్మీనరసింహస్వామి ఇష్టం, లక్ష్మీనరసింహస్వామి నన్ను కాపాడుతాడు ఎల్లవేళ కాపాడతాడు. బట్ నీ ఇష్టదేవత నీ వెనకలే ఉంటుంది. ఇది మాత్రం నాకు అసలు తెలియదు. ఇష్టదేవతని కొలువండి, మీకు అన్నీ పోతాయండి, మనం ఏదైతే ఇష్టమో ఆ దేవుడు ఆరాధన చేస్తాం. కానీ ఇప్పుడు మాత్రం తెలిసింది ఏంటంటే అంటే మన జాతకంలోనే ఉంటుందా గురూజీ? జాతకంలో ఇష్టదేవత అనేది కనుక్కుంటాం అనమాట. చెప్తాం, అయ్యా నీ ఇష్టదేవత ఈయనా, ఈయన్ని కొలువు అంట. ఇప్పుడు చూడండి అమ్మా, సింపుల్ లాజిక్. ఇప్పుడు మీకు బ్రదర్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు, మీ బంధువులు కూడా ఉంటారు. మీరు ఏదో ఆపదలో ఉన్నారు ఎక్కడో బయట, మీ బంధువులకు ఫోన్ చేస్తారు, అవునా అని వాళ్ళు ఏదో హెల్ప్ చేయడానికి నానాకు ఫోన్లు అన్నీ చేస్తారు మిమ్మల్ని రీచ్ అవ్వడానికి. మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా వాళ్ళ రంగంలోకి దిగుతారు, ఇంకా ఏదో మిమ్మల్ని వెతికి ఏది ఎక్కడని. మీ బ్రదర్కి ఫోన్ చేస్తారు, ఆయన ఇంకా ఆగమేఘాల మీద వస్తాడు. ఎట్లా? ఎందుకంటే బికాజ్ మీ ఓన్ సిస్టర్. ఫ్రెండ్స్ కూడా వస్తారు, బట్ ఇక్కడ ఓన్ బ్లడ్ రిలేషన్ చూపించేది వేరే, ఫ్రెండ్స్ చూపించేది వేరే, బంధువులు చూపించేది వేరే. వ్యూ అంటే వాళ్ళ యొక్క వ్యూస్
డిఫరెంట్గా ఉన్నాయి. అలానే ఇష్టదేవత అనేది మీకు బ్రదర్ ఎట్లా ఓకే. అట్లా ఉంటారు. మీ వెనకాల ప్రొటెక్టివ్ షీల్డ్ అనమాట ఇష్టదేవత. మీకు ఇష్టం ఉన్న లేకుండా మీ వెనకలే ఉంటారు ఆమె. ఓకే. అందుకనే ప్రతి ఒక్కరు మార్నింగ్ లేస్తూనే ఇష్టదేవత మంత్ర జపాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ ఇష్టదేవతని మీ జాతకరీత్యా కనుక్కుంటాము. ప్రతి ఒక్కరి జాతకరీత్యా వాళ్ళ సంబంధించిన దేవతలు ఇష్టదేవతలు ఉంటారు. అది వామదేవతలు కావచ్చు, సాత్విక దేవతలు కావచ్చు, కులార్ణవ దేవతలు కావచ్చు. ఇట్లా ఏ దేవతల ఆరాధన చేసుకుంటే ఆ ఇష్టదేవత వాళ్ళను రక్షిస్తుంది. అలా అన్నమాట. చాలా పెద్ద సబ్జెక్ట్ గురించి. అవునండి, ఇదేదో ఊరికే మనం ఏదో యూట్యూబ్లో చూసినట్టు వామాచారం అంటే కామాఖ్య బలిచ్చేది అయిపోయేది కాదు. పెద్ద సబ్జెక్ట్, ఓషన్ ఇది. కామాఖ్యాదేవి అంటే పెద్ద ఓషన్.